హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు మనం మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో సింపుల్ వేలో నేను చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ కొత్తిమీర. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు. సో ముందుగా పెరుగు ఉండలు లేకుండా చాలా థిక్ పేస్ట్లా వచ్చేట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక దాంట్లో తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి. నేను సాల్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ అలా వేస్తున్నాను. మీకు టేస్ట్ని బట్టి మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. అంత వేసాక కొంచెం మంచిగా మిక్స్ అయ్యేట్టుగా కలపండి. సాల్ట్ బాగా కలిసిపోయాక మీ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్, మీకు ఎంత వాటర్ కావాలో, పల్చగా కావాలా లేకపోతే థిక్గా చారు చేసుకుంటారా అనేది మీకు వాటర్ క్వాంటిటీని బట్టి మీరు పెరుగులో వాటర్ యాడ్ చేసి కలపండి. ఇప్పుడు మనకు మజ్జిగ తయారైపోయింది. మేము నార్మల్గా తింటాము, మరీ అంత పల్చగా కాదు, మరీ అంత థిక్గా కాదు. సో నేను నార్మల్గానే చేస్తున్నాను. క్వాంటిటీ కూడా నా దగ్గర చాలా తక్కువ ఉంది, మీకు చూపెట్టాలి కదా అని నేను చేస్తున్నాను. సో ఇది మిక్స్ చేసుకున్నాక మనం ఏవైతే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నామో ఈ ఉల్లిపాయలు కూడా మనము చాప్డ్ ఆనియన్స్ ఇలానే వేసేసుకుందాం. ఇలా అయితేనే మనం తింటూ ఉంటే చాలా మంచిగా పంటికి బాగా తగులుతూ ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ నేను కొంచెం కొత్తిమీర కూడా నేను తీసాను. కొత్తిమీర కూడా కొంచెం దీంట్లో వేస్తాను. అండ్ మళ్ళీ తాలింపు వేసేటప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను. మనం తాలింపు ప్రిపేర్ చేసుకోవడానికి నేను స్టవ్ ఆన్ చేశాను. చిన్న కడాయి పెట్టుకున్నాను. దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆర్ లైక్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ మీ రిక్వైర్మెంట్ని బట్టి వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక పోపు దినుసులు అండ్ జీలకర్ర వేయించండి. జీలకర్ర పోపు దినుసులు కొంచెం చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇవి కూడా దీంట్లో వేసేయాలి. సో పచ్చిమిర్చి వేసాం కదా, కాస్త సాల్ట్ వేద్దాం. కొంచెం ఆల్రెడీ దాంట్లో మిక్స్ చేసుకున్నాము, బట్ కొంచెం సాల్ట్. తర్వాత దీన్ని కొంచెం బాగా వేయించుకున్నాము. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక మాడకుండా చూసుకోండి. ఫ్రై అయ్యాక కాస్త కరివేపాకు, ఒక్క రెమ్మ, కాస్త కొత్తిమీర వేసి బాగా కలపండి. సో ఇవన్నీ బాగా వేగాయి కదా, కొంచెం చిటికెడు పసుపు వేసి బాగా కలిపి మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ పులుసు ఉంది కదా, ఇది దీంట్లో వేసేయండి. సో తాలింపు పెట్టుకొని దీంట్లో కాస్త వేసుకున్నాం కదా, ఇది దీంట్లో మిక్స్ చేసేయండి. సో ఎంతో రుచికరమైన మజ్జిగ చారు రెడీ అయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.